ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఈ లెసన్ ఇవాళ లెసన్ నెంబర్ 38. ఇది మనది లాస్ట్ లెసన్గా ఉంటుంది. ఈ బుక్ నెంబర్ 1లో, సీనియర్స్ బుక్ నెంబర్ 1లో లాస్ట్ లెసన్. ఇది ఏంటంటే వరల్డ్ వైడ్ లాటర్ రైన్స్, ప్రపంచవ్యాప్తంగా కడవరి వర్షములు గురించిన విషయాలు మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. ఇంతవరకు మన అనేక విషయాలు మనం చదువుకోవడానికి దేవుడు మన కృప ఇచ్చారు. మరి మొదటిగా మనం చూస్తే మనం యేసుక్రీస్తు జన్మము, ఆయన చరిత్ర, ఆయన బోధ, మరి ఆయన మరణము, ఆయన తిరిగి లేవడము, అదంతా కూడా మనం చదువుకున్నాం కదా. తర్వాత రెండోదిగా మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు, సెకండ్ సెక్షన్. ఇశ్రాయేల్ ప్రజలు మరి ఐగుప్తు నుండి దేవుడు ఎలాగ వాళ్ళని విడిపించారు, వాళ్ళకు ఒక మోషేని లేపి మరి వాళ్ళని అరణ్యం గుండా నడిపించి వాళ్ళని మరి కానాన్లో చేర్చి మరి అక్కడ వాళ్ళని స్థాపించారు, ఒక దేశమని వాళ్ళకి ఇచ్చారు. తర్వాత వాళ్ళు అన్ని విషయాలు మనం చదివాం కదా. తర్వాత వాళ్ళు ఎలాగ పాపం చేసి మరి దేవుని నుండి దూరం అయిపోయారు, మరి వాళ్ళు బబిలోనికి వెళ్ళిపోవడము, మళ్ళీ దేవుడు వాళ్ళని రప్పించాడు, ఎందుకంటే దేవుడు ఎన్నుకున్న ప్రజలు కాబట్టి. తర్వాత అనేక విషయాలు మరి ఇశ్రాయేల్ ప్రజలకి మరి యేసుప్రభు రాకడకును ఏంటి సంబంధాలు, ఇవంతా కూడా మనము చదువుకున్నాం. ఇప్పుడు థర్డ్లీ మనము సంఘం గురించి చదివాం కదా. సంఘం గురించిన విషయాలు కూడా అనేక విషయాలు మరి మనం చదువుకున్నాం. మరి తర్వాత సంఘము చీకటి కాలంలో మరి ఏ విధంగా వెళ్ళిపోయింది, అందులో నుండి ఏ విధంగా సంస్కరణల ద్వారా మరి దేవుడు మరి అనేక సేవకుల్ని లేపి వాళ్ళ ద్వారా దేవుడు కార్యం చేశారు. అదంతా కూడా మనము చదువుకున్నాం. చదువుకోవలసిన భాగము దీంట్లో ఎజెకియల్ గ్రంథము 47, 1 నుండి 12 వచనాలు. ఇంకా మెమరీ వర్స్ ఎజెకియల్ 47, 3-5 చదువుకుందాం. ఆ మనుష్యుడు కోల నూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమంద లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాల లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతునుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిల లోతై నేను దాటలేని అంత నది కనబడేను. దాట వీలు లేకుండా ఈదవలసిన అంత నీరు గల నది ఆయను. సో ఇది ఎజెకియలు. అక్కడ ఒక మందిరం చూస్తున్నాము. అక్కడ మందిరము అది ఏంటంటే యెరూషలేములో ఉంటుంది. అది యేసుక్రీస్తు మెస్సాయాగా వచ్చి 1000 సంవత్సరములు మరి ఈ లోకంలో ఆయన ఎప్పుడైతే ఆయన రాజ్యం ఉంటుందో, అంటే మెస్సాయా రాజ్యం, దేవుని రాజ్యం ఈ లోకంలో స్థాపింపబడుతుందో 1000 పరిపాలనలో, ఆ సమయంలో ఉన్న ఒక మందిరం గురించి ఇందులో రాయబడి ఉందన్నమాట. ఎజెకియల్ 47. ఇంతవరకు మనం చదివిందంతా కూడా ఏంటి, 15వ శతాబ్దము, 16, 17, 19 వరకు కూడా అనేక విషయాలు జరిగినాయి అంటే చీకటి కాలంలో నుండి సంఘం నుండి దేవుడు బయలుకి తీసుకొచ్చి మరి సువార్తని ప్రకటించడానికి దేవుడు అనేక విధంగా దేవుడు సహాయం చేశాడు. మరి సంస్కరణ ద్వారా మరి మార్టిన్ లూథరు మరి అలాంటి గొప్ప సేవకుల ద్వారా ఏంటంటే నిజమైన సత్యంని బయటికి తీసుకొచ్చారు. సో అక్కడ మరి క్యాథలిక్స్ ఉన్న అంతా కూడా రాంగ్ బోధ అని, అబద్ధ బోధలన్నీ కూడా ఆయన ఖండించి మరి సత్యాన్ని ఆయన తీసుకొచ్చాడు. సో దాని గురించి అంతా కూడా మనము చదువుకున్నాము. ఈ 20వ శతాబ్దంలో ఒక కొత్త విషయాలు జరిగిందనమాట. 20వ శతాబ్దం అంటే తెలుసు కదా, 1901 నుండి 2000 సంవత్సరం వరకు 20వ శతాబ్దం అంటాం. ఇప్పుడు మనం నడిచేదేమో 21వ శతాబ్దం. సో 20వ శతాబ్దంలో అంటే అనేక విధంగా అంటే దేవుణ్ణి సంపూర్ణత, పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగడము, మరి పరిశుద్ధాత్మ అగ్ని బ్యాప్టిజము సంఘం పైన దేవుడు కుమ్మరించడము జరిగిందనమాట. ఇది 20వ శతాబ్దంలో ఒక ప్రత్యేకత అనేది మనము తెలుసుకోగలం. ఆ విషయాలు మనం చదువుకుందాం. సో ముఖ్యంగా మనం చూస్తే 20వ శతాబ్దంలో మరి ఎక్కడ ఉన్న పెంతెకోస్తు సంఘము, నాన్ పెంతెకోస్తు. ఇప్పుడు పెంతెకోస్తు అనుభవం అని మనం చెప్తాం. ఏంటి పెంతెకోస్తు అనుభవం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడం. అది దేవుని వాక్యంలో ఉంది. సో ఇది ఒక డినామినేషన్ గురించి కాదు. సో ప్రతి విశ్వాసి, రక్షణ పొందిన ప్రతి వాళ్ళు కూడా మనము మారుమనసు పొంది యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరించి మరి విశ్వాసం ద్వారా మన నీతిమంతులుగా తీర్చబడి తర్వాత బ్యాప్టిజం, నీటి బ్యాప్టిజం తీసుకొని పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ ఇంకా యేసుప్రభు మళ్ళీ తిరిగి వచ్చే రెండో రాకడ కొరకు మనం సిద్ధపడుతూ దాని కొరకు మనం వేచి ఉండడమే దేవుని చిత్తమై ఉంది. సో ఇది కాకుండా 20వ శతాబ్దంలో దేవుడు ఇంకొక
ఒక అడుగు ముందుకు దేవుడు మనల్ని నడిపించున్నాడు అనమాట. సో ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ ఫుల్ గాస్పుల్. అప్పుడు అంత ఫుల్ గాస్పుల్ వరకు అక్కడికి వచ్చినప్పటికి కూడా ఎక్కువ మంది పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడలేదన్నమాట. సో ఆ సమయంలో ప్రతి చోట కూడా ఏంటంటే ఏ డినామినేషన్ అయినా ఉండని, ఏ సంఘమైనా ఉండని, ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇదంతా వాళ్ళు పొందుతూ రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్టిజం తీసుకొని పరిశుద్ధంగా జీవిస్తూ మరి ఏంటంటే ప్రభురాకడ కొరకు వాళ్ళు వెయిట్ చేస్తూ తర్వాత దీని కొరకు వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం కూడా మనము పొందుకోవాలా అనే విషయాన్ని మరి ప్రొటెస్టెంట్స్ అంటే ఎవరైతే మార్టిన్ లూథర్ అలాంటి వాళ్ళు బయటికి వచ్చారో, సంస్కృతం తర్వాత ఎవరైతే అబద్ధ బోధని వాళ్ళు ఖండించి దాంట్లో నుండి బయటికి వచ్చారో అలాంటి వాళ్ళు మరి ఆ బోధని ఫాలో అయ్యేవాళ్ళు మనమందరం కూడా ఏంటంటే దీన్ని మనము దీన్ని అంగీకరించడం కాకుండా ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా మనము అంగీకరిస్తూ దాన్ని బోధిస్తున్నాం అనమాట. సో దాని గురించి మనం ముందుకు వెళ్తే పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే దానికి ఇనిషియల్ సైన్ ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మతో మనం నింపబడితే మనకేమవుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకు అన్య భాషలతో మనము ఏంటంటే మనం మాట్లాడము, పరిశుద్ధాత్మ మనకు ఇచ్చే ఆ సామర్థ్యం ద్వారా మరి ఏంటంటే దేవుడు ఇచ్చిన వాక్శక్తి దేవుడు మనకి ఇస్తాడు. సో దాని ద్వారా మనము ఏంటంటే అన్య భాషలతో మాట్లాడి మరి దేవుని మహిమపరచడం కాకుండా మరి పరిశుద్ధాత్మ వరములు తర్వాత పరిశుద్ధాత్మ ఫలములు కలిగి మనము దేవుని శక్తి పొంది మనం ముందుకు సాగాలని దేవుని చిత్తమై ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణం తర్వాత అప్పుడు ఆయన ఏం చెప్పాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత తండ్రి వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మని మీకు పంపిస్తాను, అంతవరకు కూడా మీరు ఏం చేయాలా, యెరూషలేముని వదిలిపెట్టి వెళ్ళకూడదు, కానీ అక్కడ వేచి ఉండి పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత మీరు శక్తి పొందుతారు, మీరు నా నిమిత్తమే సాక్షులై ఉంటారు, అప్పుడు భూదిగంతమంతా కూడా వెళ్ళి మీరు ఏం చేయాలి, నా కొరకు మీరు సాక్షులుగా ఉండండి, నేను చెప్పిన సువార్తని ప్రకటించని వాళ్ళకు ఆజ్ఞాపించారు. సో దీన్ని బట్టి మనం చూస్తే యేసుక్రీస్తు మరణము ఆయన పునరుద్ధానము దాన్ని మనం విశ్వసించి మనం రక్షణ పొందిన తర్వాతనే దేవుడు ఏమి ఇస్తాడు, మనకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాడు. సో ఇలాగ ఉన్నప్పుడు మనం చూస్తే మొదటిలో మరి చూస్తే సంఘం ఒక అనుభవం ఏంటి అని మనం చూడొచ్చు. దాంట్లో మనం చూసినప్పుడు సంఘం ఎప్పుడు మొదలైంది, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వాళ్ళు పొందుకున్నారు, యేసుక్రీస్తు నమ్మిన శిష్యులను ఇంకా చాలామంది ఒక 120 మంది వరకు కూడా ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి దేవుని పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళు నింపబడినారో అప్పుడు వాళ్ళకి సంఘము కట్టబడింది. సో సంఘం కట్టబడిన అప్పుడు అది ఏమంటారు దాన్ని అంటే సంఘంని ఒక ఆది అపోస్తుల కాలము, అదేంటంటే మొదటి శతాబ్దము అంటారు. అంటే మొదటిగా యేసుప్రభుని వెంబడించిన శిష్యులు ఇంకా అపోస్తులు వాళ్ళందరూ కూడా కలిసి ఉన్న ఆ శతాబ్దం అంటే అది ప్యూర్ డాక్ట్రిన్ అనమాట, పరిశుద్ధమైన పవిత్రమైన ఒక డాక్ట్రిన్, దాంట్లో ఎలాంటి కల్తీ లేకుండా అది కాపాడబడింది అనమాట. సో అప్పుడు జరిగింది ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు మొదటిగా అది మనము ఆ ఉపదేశాన్ని మనము ఫాలో అవ్వాలి. దాని తర్వాత ఏమైంది, కొంతమంది ఏ పీరియడ్లో అంటే వీళ్ళ తర్వాత మొదటి శతాబ్దం తర్వాత కూడా కొంతమంది లైక్ ఇరేనాయస్, ఆరిగాన్, టెర్టులియన్ ఇంకా అగస్టిన్ ఇలాంటి వాళ్ళు దేవుని భక్తులు, వాళ్ళు ఏంటంటే మొదటి శతాబ్దం కాకుండా తర్వాత ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళు సత్యంలో నిలబడి వాళ్ళు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు కూడా అన్ని భాషలతో మాట్లాడి దేవుని మహిమపరిచారు. అన్ని వరాలు అంటే వాళ్ళు అంటే ఈవెన్ ఆల్ ద వరములు అంటే హీలింగ్ అంటే స్వస్థత వరము అన్ని వరాలు ఉన్నాయి కదా, ఆ వరములంతా కూడా ఇంకా మరి ప్రవచనము ఇంకా అదంతా కూడా వాళ్ళలో నుండి బయలుదేరి వచ్చింది. వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ నింపబడి వాళ్ళు కూడా ఈ విధమైన అనుభవం కలిగిన వాళ్ళు. వాళ్ళే కాకుండా మధ్యలో ఏమైంది, చీకటి కాలం కదా, దాని తర్వాత చీకటి కాలం వచ్చింది, సంఘ చీకటి కాలం. ఆ సంఘ చీకటి కాలం ఎప్పుడు 4వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు, అది కూడా ఒక 1000 ఏండ్లు అనమాట. ఆ 1000 ఏండ్ల సమయంలో కూడా కొంతమంది అక్కడ రక్షణలో ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే దేవుని వాక్యం ఎవరి దగ్గర ఉందో వాళ్ళకు తెలిసిన వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని బట్టి మరి వాళ్ళు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు కూడా అన్ని భాషలతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆత్మతో సత్యంతో ఆరాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ సమయంలో కూడా ఉన్నారనమాట. తర్వాత మనం చూస్తే మార్టిన్ లూథర్, మరి జాన్ వెస్లీ ఇలాంటి వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా సంస్కరణ సమయం ఇది. ఈ సంస్కరణ సమయంలో కూడా దేవుడు ఏంటంటే వీళ్ళ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. వీళ్ళు కూడా పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళే, వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ బ్యాప్టిజం, అగ్ని బ్యాప్టిజం పొందిన వాళ్ళే. మరి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా అన్ని భాషల్లో మాట్లాడారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే
ఆది అపోస్తుల ఒక బోధని వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారనమాట. సో ఇదాక మనం చూస్తే ఏ సమయంలో కూడా ఏంటంటే ఇలాగా పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు లేరు. కానీ ఏంటంటే ఆ బోధని అంతగా వాళ్ళు విస్తరింప చేయలేదు. ఎందుకంటే ఆ టైంలో సంస్కరణ టైంలో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇది పాప క్షమాపణ, మరి విశ్వాసం ద్వారా మనకు నీతిమంతులుగా తీర్చిపోయడము, ఇంకా బ్యాప్టిజము, నీటి బ్యాప్టిజము, ఇంకా దాని గురించి మరి పరిశుద్ధమైన జీవితం, ఇవన్నీ ఉన్నాయి కదా. క్రీస్తు కొరకు మళ్ళీ రెండో కొరకు వెయిట్ చేయడము, దీని మీద వాళ్ళు ఏం చేశారో చాలా ఎక్కువగా స్ట్రెస్ చేశారనమాట. సో ఇంకా పరిశుద్ధాత్మ గురించి ఇంకా అంతగా లోతుగా వాళ్ళు వెళ్ళలేదు. కానీ అప్పుడు కూడా ఇక్కడ కొంతమంది రక్షణలో ఉన్నారు. అప్పుడు తర్వాత జరిగిన విషయాలు ఏంటంటే రాను ఏమైందంటే 20వ శతాబ్దం అన్న 19వ శతాబ్దం ఎండ్లో ఆఖరి సమయంలో నుండే వాళ్ళకి ఏంటంటే రక్షణ పొందిన ప్రతి వాళ్ళకు కూడా ఏం జరిగిందంటే వాళ్ళలో పరిశుద్ధాత్మ కొరకై ఒక దాహం అనేది కలిగిందనమాట. పరిశుద్ధాత్మ దాహం వాళ్ళు కలిగినప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు ఏం చేశారు, కనిపెట్టడము మొదలుపెట్టారనమాట. ఇలాగా వాళ్ళు కనిపెట్టినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన విని వాళ్ళకి పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తూ వచ్చారు. యోవేలు 2:23 మనం చదువుతాము. ఇదేమైనా ఉందంటే, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును అని యోవేలు రాశారు. సో ఇది ఎక్కడంటే అపోస్తుల కాలంలో మొదటిగా అపోస్తుల కాలంలో యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకునే సమయంలో పేతురు ఇదే మాట తీసుకొని ఆయన చెప్తారనమాట, వాళ్ళకి బయలుపరుస్తారన్నమాట. 23-28 కూడా ఇందులోనే యోవేలు 28 కూడా అలాగే ఉంది. తర్వాత నేను జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినముల నేను పనివారి మీదను పనికట్టెల మీదను నా ఆత్మను కుమ్మరింతును అనే విషయాల్ని ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. సో ఇదే విషయం తీసుకొని మరి అపోస్తులైన పేతురు అపోస్తుల కార్యంలో 2:16-17 కూడా మనము చూస్తున్నాం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినమందు నేను మనుషుల అందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. సో ఇదంతా కూడా ఏంటంటే హీఈస్ కనెక్టింగ్ అనమాట పేతురు. మరి పాత నిబంధనలో యోవేలు చెప్పిన ప్రవచనము ఇక్కడ మనకు నెరవేర్చబడింది అని మనము చూస్తున్నాం. అక్కడ ఏంటంటే తొలకరి వర్షము ఇంకా కడవరి వర్షం అని గురించి రాయబడింది యోవేల్లో. సో ఇది అపోస్తుల కార్యంలో జరిగింది, మనము తొలకరి వర్షం అని మనము చెప్పవచ్చు అనమాట. సో ఇప్పుడు 20వ శతాబ్దంలో దేవుడు ఏంటంటే కడవరి వర్షాన్ని ఆయన కుమ్మరించడము జరుగుతుందన్నమాట. సో ఈ కడవరి వర్షము దేవుడు కుమ్మరిస్తున్నది మనము చూస్తున్నాం. సో ఇక్కడ ఈ విషయాల్ని బట్టి మనం చూస్తే లాస్ట్ సమయంలో అంటే చాలామందికి 20వ శతాబ్దంలో ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడవలసిన దాహం వాళ్ళలో కలిగిందనమాట. వాళ్ళు ఏ విధంగా మేము పరిశుద్ధాత్మ అంటే వాళ్ళకి ఏంటంటే ఒక తృప్తి అనేది లేదు. ఆత్మలో మనము రక్షణ పొందిన తర్వాత ఇంకా చాలా ఉంటాయి. దానికి మనకు కావాలంటే దేవుని పరిశుద్ధాత్మ మనలో అంటే ఆయన కొలతలేని ఆత్మతో మనల్ని నింపినప్పుడే మనకేమవుతుందంటే మనం శక్తి పొందుకుంటాము. మరి అనేక విషయాలు, మరి పరిశుద్ధాత్మ ఏంటి, మనల్ని సర్వసత్యంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు, మనకు ఆదరణకర్తగా ఉంటాడు, మనల్ని శక్తి ఇస్తాడు, మనల్ని బలపరుస్తాడు. మన పక్షంగా ఆయన ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్మనే మన కొరకై దేవుని చిత్తం మన పట్ల ఏమై ఉందని దేవుడు ఆయన చూసి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఆయన కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఆయన కూడా త్రిత్వంలో ఒక్కరు. సో ఆయన మనలో ఉండి ఆయన ఏం చేస్తారంటే మన పక్షంగా ఆయన ఏంటంటే తండ్రి దగ్గర ప్రార్థన చేస్తారనమాట. సో దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఆ ప్రార్థనని. ఇంకా అదే కాకుండా మనకు ఆత్మలో మనకు క్షేమావృద్ధి కలుగుతుంది, మనము బలం పొందుకుంటాము. తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్న పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు మనకేంటంటే పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిసి మనం దేవుని బిడ్డలమని చెప్పి మన పక్షంగా సాక్ష్యం కూడా ఇస్తారు. సో ఆ విధంగా మనకు అనేక శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తారనమాట. ఆ సమయంలో ఏమైందంటే అందరూ కూడా ఆత్మ దాహం కలిగి ఆత్మ కొరకై ప్రార్థన చేయడము, మరి చిన్న చిన్న గుంపుగా వాళ్ళు కలిసి ప్రార్థన చేశారు.
మరి ఆ విధంగా దేవుడు వాళ్ళ ఆశని తీర్చాడు అనమాట. ఆ విధంగా వాళ్ళని పరిశుద్ధాత్మతో నింపడం మొదలుపెట్టారు. సో ఇక్కడ మనం చూస్తే మొదటిగా ఎలాగ స్టార్ట్ అయింది అనేది మనము చూస్తాం. ఇది ఏంటంటే లాటర్ రైన్స్ అంటే కడవరి వర్షము ఎలాగ స్టార్ట్ అయిందని మనం చేస్తే మొదటిగా మనం అమెరికాలో మనము చూస్తున్నాం అనమాట. 19వ శతాబ్దము ఎండ్లో నుండే స్టార్ట్ అయిందనమాట. ఇదేంటంటే హోలీనెస్ మూమెంట్, అంటే పరిశుద్ధత ఉద్యమం అని అమెరికాలో స్టార్ట్ అయిందనమాట. తర్వాత కెస్విక్ కన్వెన్షన్ అని కూడా స్టార్ట్ అయింది. కెస్విక్ ఉత్తమ జీవితం అని, అంటే కెస్విక్ హయ్యర్ లైఫ్ మూమెంట్. తర్వాత ఫండమెంటలిస్ట్ మూమెంట్ అంటే పునాది ఉద్యమం అనే ఇలాంటి ఒక మూమెంట్స్ అక్కడ స్టార్ట్ అయింది. అందరు ఎవరైతే కొంతమంది రక్షణలో వచ్చి తర్వాత పరిశుద్ధాత్మ నింపబడిన వాళ్ళు ఇలాగ ఒక్కొక్క మూమెంట్స్ని అక్కడ స్టార్ట్ అయిందనమాట. పరిశుద్ధత అనే మూమెంటు, పరిశుద్ధత మూమెంటు, ఇంకా కెస్విక్ కన్వెన్షన్, అది కూడా ఏంటంటే హయ్యర్ లైఫ్ మూమెంట్ అనమాట. తర్వాత ఫండమెంటలిస్ట్ మూమెంట్, అలాగే వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. ఈ విధంగా వాళ్ళు ఆత్మతో నింపబడిన వారై వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉజ్జీవం, అంటే పరిశుద్ధాత్మ ఉజ్జీవంతో నింపబడి ఈ సువార్త కూటాలు మరి వాళ్ళు ప్రకటించడం కాకుండా పరిశుద్ధాత్మ శక్తితో అక్కడ బయలుపరచబడము, మరి అనేకులు విడుదల పొందడం, అనేకులు రక్షణ పొందడము. అక్కడ ఏంటంటే దేవుని శక్తి కూడా బయలుపరచబడుతుంది కదా అక్కడ. అదే కాకుండా స్వస్థత ఇలాంటిది కూడా అక్కడ జరుగుతున్నాయి. సో దేవుని శక్తితో ఎప్పుడైతే దేవుని వాక్యం వస్తుందో అప్పుడు చాలామంది లక్షలు రక్షణ పొందడము జరిగిందనమాట. సో ఇలాగ మనం చూస్తే ఆ సమయంలో చార్ల్స్ ఫాక్స్ పర్హామ్ అని ఉన్నారనమాట. ఫాక్స్ పర్హామ్ అని ఆయన ఏంటంటే ఆయన కూడా ఇలాంటి సంపూర్ణ సువార్త, అంటే పరిశుద్ధాత్మ గురించిన విషయాలు, అంటే రక్షణ గురించిన విషయాలు అంతా కలిపి తర్వాత పరిశుద్ధాత్మ గురించిన చెప్పిన ఒక సంపూర్ణ సువార్తని ఆయన కూడా ప్రకటిస్తూ ఆయన వచ్చాడనమాట. ఆయనకు బైబిల్ కాలేజ్ ఉండేది, దాని పేరు బేతేల్ బైబిల్ కాలేజ్ అని టోపికా అనే స్థలంలో యుఎస్ఏలో ఆయన నడిపించాడనమాట. ఆయన ఏంటంటే లాస్ట్ డే 1900 సంవత్సరము లాస్ట్ డే 31 డిసెంబర్ ఆ రోజు వాళ్ళందరూ కూడా బేతేల్ బైబిల్ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేశారనమాట 31st రోజు. సో బాగా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఏంటంటే పరిశుద్ధాత్మ సన్నిధిని వాళ్ళు అనుభవించారనమాట. సో నెక్స్ట్ డే, దట్ ఈస్ ఫస్ట్ డే ఆఫ్ జనవరి 1901, అంటే అది 20వ శతాబ్దం అవుతుంది కదా. ఆ 20వ శతాబ్దంలో వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ జనవరి 1901లో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా ఇంకొకసారి నైట్ వచ్చి వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. సో ఆ రోజు ఏమైందంటే బైబిల్ కాలేజ్ స్టూడెంట్ ఆగ్నెస్ ఓస్మాన్ అనే ఒక అమ్మాయి, ఆమె మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలని ఆయనకు ఆత్మలో ప్రేరేపణ కలిగింది. పర్హామ్ గారికి వచ్చిందనమాట. అప్పుడు ఆయన చేయి పెట్టి ఆమె మీద ప్రార్థన చేశాడు. తల మీద ప్రార్థన చేయగానే అప్పుడు ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి ఇంకా అన్య భాషలతో కూడా మాట్లాడడం మొదలుపెట్టింది అనమాట. అది స్టార్టింగ్ వాళ్ళకు అక్కడ కలిగింది. సో అప్పుడు నెక్స్ట్ కొన్ని రోజులకి వాళ్ళందరూ కూడా మళ్ళీ అదే కలిసి ప్రార్థన చేస్తుంటే ఈయన కూడా పర్హామ్ గారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడినారు. ఆయనతో పాటు అనేకులు చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడినారు. సో బైబిల్ కాలేజ్లో ఈ విధంగా జరిగింది. సో ఇది తర్వాత ఏమైందంటే అంటే పరిశుద్ధాత్మ అగ్ని ఇలాగ ఏమైపోయింది, రగులుకొని వెళ్ళిందనమాట అన్ని ప్లేసెస్లో. ఇప్పుడు అగ్ని ఎలా ఒక ప్లేస్లో పడితే అన్నీ రగిలిపోతాయి కదా, అలాగనే పరిశుద్ధాత్మ అగ్ని ఏమైపోయింది అన్ని ప్లేసెస్కి అమెరికాలో ఏమైందంటే అది రగులుకొని చాలామంది మరి పరిశుద్ధాత్మ నింపబడము, మరి అనేకులు రక్షణ పొందడము వాళ్ళు చూసారనమాట. ఇంకా అన్య భాషలతో మాట్లాడము, ఇంకా అనేక విధమైన ఆత్మ వరములు పరిశుద్ధాత్మ వరములంతా కూడా బయలుపరచబడడం, ఇవంతా కూడా అప్పుడు జరిగినాయి అనమాట. అక్కడ టోపికా అనే ప్లేస్ నుండి అన్ని డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడం కాకుండా వేరే ప్రదేశంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బేతేల్ బైబిల్ కాలేజ్కి వచ్చి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ నింపబడి వాళ్ళు కూడా బయటికి వెళ్ళి ఆ వాక్యాన్ని వాళ్ళు ప్రకటించడం ద్వారా ఆ రివైవల్ అనేది ఏంటంటే ఆ ఉద్యమం అనేది చాలా వేగంగా ఏమైందంటే అది వ్యాపించిందనమాట. చార్ల్స్ ఫాక్స్ పర్హామ్ అనే ఆయన పాస్టర్ గారు ఏం చేశారంటే టోపికా నుండి ఇంకా కొంతమందిని అందరినీ తీసుకొని వాళ్ళ పేరు ఒకటి పెట్టారనమాట. ఏంటంటే అపోస్టలిక్ ఫెయిత్ అని, అంటే అపోస్తుల విశ్వాసం అని ఒక పేరుతో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు ప్రీచ్ చేయడం మొదలుపెట్టారనమాట. సో అలాగ చేస్తూ ఒక 5 years తర్వాత ఏమైందంటే ఆ మూమెంట్ ఏమైందంటే 25,000 పీపుల్ వాళ్ళ చర్చ్లో వచ్చారనమాట. 25,000 మంది రక్షణ పొందారు.
25,000 మంది రక్షణ పొంది. ఇప్పుడు ఎలాగుంది ఇది, పేతురు ఆయన మొదటిసారి లేచి ఆయన ప్రకటించినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు ఏమైంది, పరిశుద్ధాత్మ నింపబడి 3,000 మంది రక్షణలో వచ్చారు. తర్వాత 5,000 మంది వచ్చారు. తర్వాత ఎంతోమంది రక్షణలో వస్తారు కదా. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యము చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట, శక్తివంతంగా ఉంటుంది. సో ఈ 5 ఇయర్స్లో వీళ్ళు ఎంతమంది వచ్చారు, 25,000 మంది రక్షణలో వచ్చారనమాట. సో అందులో వాళ్ళు నింపబడి, పరిశుద్ధాత్మ నింపబడి వాళ్ళు ఏం చేశారంటే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటించడము, ఆ విధంగా దేవుని కార్యము, దేవుని రాజ్యము చాలా విస్తరింపు జరుగుతూ వచ్చిందనమాట. తర్వాత వాళ్ళ బైబిల్ కాలేజ్ని ఏం చేశారు, హూస్టన్ అనే స్థలానికి వాళ్ళు అంటే ఒక పెద్ద ప్లేస్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. అది 1905 సంవత్సరంలో జరిగింది అనమాట. అక్కడ ఒక వ్యక్తి వచ్చారనమాట. ఆయన ఏంటంటే సేమోర్ అనే ఒక వ్యక్తి. ఆయన నీగ్రో స్టూడెంట్ అనమాట. అంటే నల్లగా ఉంటారు కదా ఈ నీగ్రోస్. సో ఆయన అనమాట. ఆయన చూడడానికి చాలా ఇదిగా ఉంటాడనమాట. ఆయనకు ఒక కన్ను కూడా ఉండదనమాట. ఆయన బ్లైండ్ ఇన్ వన్ ఐ. సో అలాంటి ఒక వ్యక్తి, ఆయనని దేవుడు పరిశుద్ధాత్మను నింపి ఆయనని గొప్పగా వాడుకున్నాడు. ఎంత గొప్పగా దేవుడు వాడుకున్నాడంటే ఈ వాజ్ సచ్ అంటే ఈల్డెడ్ సోల్ అనమాట. ఆయన దేవునికి ఆయన సమర్పించుకున్నాడు, పూర్తిగా సమర్పించుకొని పరిశుద్ధాత్మ నింపబడి మరి దేవుడు ఎక్కడ పంపిస్తే అక్కడ వెళ్ళి ఆయన సేవ చేశాడు. ఆయన కెనడాకి వెళ్ళి అక్కడ ఒక 21 days ఒక మీటింగ్స్ పెట్టారనమాట. అక్కడ 21 days మీటింగ్లో పెడితే చాలామంది రావడము, చాలామందికి రక్షణ దొరకడము. మరి వాళ్ళందరూ కూడా వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్లో ఏం చేశారు, వాళ్ళు కెనడాలో వాళ్ళు ఏం చేశారంటే ఈ సువార్తని వాళ్ళు ప్రకటిస్తూ, మరి సంపూర్ణ సువార్తని వాళ్ళు ప్రకటిస్తూ వాళ్ళు అనేక సంఘాలని వాళ్ళు కట్టడము జరిగిందనమాట. అది ఎప్పుడైందంటే 1906లో వాళ్ళు ఏం చేశారంటే టొరంటోకు వెళ్ళి అక్కడే జరిగిందనమాట ఈ 21 రోజు మీటింగ్స్. సో అక్కడ అనేక పెంతెకోస్తు సంఘాలని వాళ్ళు స్థాపించడము జరిగింది. అది కాకుండా దాని తర్వాత ఇలాగన్నమాట ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి అలాగా జరుగుతూ పోతుందన్నమాట ఈ సువార్త. ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన ఒక గొప్ప శక్తిభయమైన కూటాలు. తర్వాత నెక్స్ట్ వేల్స్, అంటే వెల్ష్ రివైవల్ అంటారు దీన్ని. వేల్స్ ఏదంటే ఇది గ్రేట్ బ్రిటన్లో ఉంది. సో అమెరికా నుండి ఇప్పుడు కెనడాకి పోయింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇట్స్ గాన్ టు వేల్స్ హౌస్, దట్ ఈస్ గ్రేట్ బ్రిటన్. అక్కడ 20వ శతాబ్దంలోనే అదంతా కూడా 20వ శతాబ్దంలో జరుగుతుందన్నమాట. అక్కడ కూడా ఏంటంటే అక్కడ కూడా గొప్ప ఉజ్జీవం అనేది రగులుకుందనమాట. అక్కడ ఏంటంటే ఒక యవనస్తుడు ఇవాన్ రాబర్ట్స్ అని, ఆయనను ఇంకా ఆయనతో పాటు చాలామంది ఉన్నారనమాట. వాళ్ళతో కలిసి వాళ్ళందరూ కూడా రక్షణ పొంది వాళ్ళు కూడా గొప్పగా దేవుడు వాళ్ళని వాడుకున్నారనమాట. అక్కడ వాడుకుంటే ఆ మూమెంట్ ఏంటంటే చాలా తక్కువ సమయంలో ఒక 1 year లోపలనే ఉండింది, కానీ అందులో 1,00,000 పైన మంది రక్షణలో వచ్చారనమాట. ఇవాన్ రాబర్ట్స్ అని ఆయనని దేవుడు గొప్పగా వాడుకున్నారనమాట. సోషల్ లైఫ్, కల్చరు అదంతా కూడా చేంజ్ వచ్చేస్తుంది అనమాట. ఒక లూజ్గా ఉండే వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా, వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలా డిసిప్లైన్డ్ వే ఆఫ్ వాళ్ళ జీవితము అలాగా వాళ్ళు మార్చిపడ్డారనమాట. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో వస్తారో మన జీవితమే మారిపోతుంది, మన నడవడికలు మారిపోతాయి, మన మాటలు మారిపోతాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ వరములు మనలో పనిచేస్తాయి, అదే కాకుండా పరిశుద్ధాత్మ ఫలములు కూడా మనలో పనిచేస్తాయి అన్నమాట. సో ఆ విధంగా ఉండడం ద్వారా పూర్తిగా ఒక ట్రాన్స్ఫార్మేషన్ అనేది మన జీవితంలో వస్తుందన్నమాట. ఇప్పుడు మనం చూసాం కదా ఎజెకియల్లో ఎలాగ ఉందో, మరి అంటే డిఫరెంట్ లెవెల్స్ని మనం చూస్తూ ఉంటాం. అంటే యాంకిల్ లెవెల్, మరి నీ లెవెల్, తర్వాత వేస్ట్ లెవెల్, తర్వాత మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేన మన తలకు పైన వెళ్ళిపోతుంది అనమాట ఆ నీళ్లు, ఆ రివర్. అక్కడ వెళ్ళిపోయినప్పుడు మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోలేము, మనం నిలబడలేము. కానీ మనం ఏమైపోతాము, మనం ఈదవలసి వస్తుంది అనమాట. ఈదవలసి వస్తుందంటే మనము అంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడతాం అనమాట. అంటే గాడ్ హిమ్సెల్ఫ్ విల్ యూజ్ అస్, అంతే. అదే మనం చేయలేము, నేను కాదు కానీ క్రీస్తే నాలో నుండి జీవించాలని చెప్పినట్టు మరి పరిశుద్ధాత్మ టేక్ ఓవర్ చేసేస్తే ఇంకా మనముగా ఉండమన్నమాట. ఇంకా ఆయన్నే కార్యాలు చేసుకుంటారు. తర్వాత అక్కడి నుండి మనం చూస్తే యూరప్లో నార్వే అండ్ స్వీడన్, ఈ 2 ప్లేసెస్లో కూడా ఏంటంటే అక్కడ కూడా దేవుడు పరిశుద్ధాత్మ కార్యములు చేస్తూ వచ్చారు. ఇదంతా కూడా ఏంటి, కడవరి వర్షాలని మనము చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఒక వ్యక్తి బై నేమ్ థామస్ బ్యారెట్ అనే ఒక వ్యక్తి అనమాట. ఆయన ఏంటంటే ఓస్లో, నార్వేలో ఉంటాడనమాట. ఆయన 1906 సంవత్సరంలో ఆయన అమెరికాకు వచ్చాడు. అక్కడ జరుగుతున్న మిషన్ వర్క్లో
ఆయన ఏదో సహాయం కొరకు వచ్చారనమాట. ఏదో సహాయం తీసుకురానికి వచ్చిన ఆయన ఏం చేశారంటే ఒక పెంటికోస్టల్ మీటింగ్లో ఇలాగనే ఆయన అటెండ్ చేశాడు. ఆ పెంటికోస్టల్ మీటింగ్లో అటెండ్ చేయగానే దేవుడు ఎలా గొప్పవాడంటే ఎవరికైతే దాహంతో వాళ్ళు వెళ్తారో వాళ్ళని వెంటనే దేవుని ఆత్మతో వాళ్ళు నింపేస్తారనమాట. సో ఆయన వెళ్ళంగానే ఆయన కూడా ఆ మీటింగ్లో పెంటికోస్టల్ మీటింగ్లో ఆయన కూడా పరిశుద్ధాత్మతో నింపబడినాడు అనమాట. అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆయన కూడా అనేక అన్య భాషలతో మాట్లాడి మరి బ్యాప్టిజం పరిశుద్ధాత్మ బ్యాప్టిజంతో ఆయన వెళ్ళి ఆయన ఊరికి వెళ్ళాడు అనమాట. బ్యాక్ అక్కడికి నార్వేకి వెళ్ళి అక్కడ కూడా గొప్ప రివైవల్ మీటింగ్స్ని వాళ్ళు పెట్టి మరి అనేకలు రక్షణలో రావడానికి ఆయనని దేవుడు వాడుకున్నాడు అనమాట. అదే మీటింగ్లో లేవి పెట్రోస్ అని ఒక వ్యక్తి అనమాట. ఆయన కూడా ఆయన కూడా ఆ మీటింగ్కి రావడము మరి ఆయన ద్వారా కూడా దేవుడు ఆయన కూడా పరిశుద్ధాత్మ దేవుడు నింపి ఆయన కూడా దేవుడు వాడుకొని మరి ఆయనని ఎక్కడ స్వీడన్లో ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ ఫిలడెల్ఫియా చర్చ్ అని ఒకటి స్థాపించారనమాట. అది ఎక్కడంటే స్టాక్హామ్ అనే ప్లేస్, అది యూరప్లో ఉంది. సో అక్కడ అది చాలా పెద్ద ఒక చర్చ్గా ఇప్పుడు కూడా అది ఉందన్నమాట. సో ఈ విధంగా ఈ మూమెంట్ ఏ విధంగా ముందుకు వెళ్ళింది అనే విషయాన్ని మనము చూస్తున్నాం అన్నమాట. సో నెక్స్ట్ ఈ రివైవల్ ఎక్కడ చిలీ అనే ప్లేస్లో కూడా జరిగిందనమాట. చిలీ అనే ప్లేస్లో విల్లిస్ కాలిస్ హూవర్ అనే వ్యక్తి అనమాట. దిస్ ఇస్ ఇన్ సౌత్ అమెరికా. ఈయన 1902లో 1902వ సంవత్సరంలో ఆయన ఆయన ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆయన ఈ కమ్స్ ఫ్రమ్ అ మెథడిస్ట్ బ్యాక్గ్రౌండ్. మెథడిస్ట్ చర్చెస్ కంటే చూస్తాం కదా, మెథడిస్ట్ బ్యాక్గ్రౌండ్లో అక్కడి నుండి ఆయన వచ్చాడనమాట. సో ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడినాడో అప్పుడు ఏమైందంటే వాళ్ళ సంఘం వాళ్ళు ఆయనని వెలివేసేసారనమాట. ఆయన వెలివేసిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఆయన బయటకు వచ్చేసిన తర్వాత ఆయన పెంతికోస్ట్ సంఘం ఒకటి స్టార్ట్ చేసుకున్నాడు. దానికి పేరు ఏం పెట్టాడు తెలుసా, మెథడిస్ట్ పెంటికోస్టల్ చర్చ్ అని పెట్టాడు. సో పెట్టేసి అక్కడ దేవుడు గొప్ప కార్యం అక్కడ ఆయన ద్వారా కూడా చేశారనమాట. సో అక్కడ కూడా ఒక చాలా పెద్ద చర్చ్ వాళ్ళకు ఉంది. అది బ్రెజిల్లో మరి లాటిన్ అమెరికా ఇలాంటి ప్లేసెస్లో అంతా కూడా అది చాలా వ్యాపించింది అనమాట. సో రివైవల్ ఇన్ ఇండియా, నెక్స్ట్ ఈజ్ రివైవల్ ఇన్ ఇండియా. ఇది 1905వ సంవత్సరంలో కొన్ని గొప్ప కార్యాలు అక్కడ జరిగినాయి అనమాట. అది ఒక అమెరికాలో వేల్స్లో ఎలాగ ఉద్యమం జరుగుతున్నాయో అదే సమయంలో ఇండియాలో కూడా ముక్తి మిషన్ అని ఒకటి పూనాలో ఉందన్నమాట. అక్కడ పండిత రామబాయి అని ఒక బ్రాహ్మణ్ నుండి ఆమె రక్షణలో వచ్చిన ఒక స్త్రీ ఉందన్నమాట. ఆమె సిస్టర్ ఏం చేస్తుందంటే, ఆమె ఎవరైతే విడువబడిన స్త్రీలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇంకా పిల్లలు అలాంటి వాళ్ళందరినీ కూడా ఆమె వాళ్ళందరికీ ఆశ్రయం ఇస్తూ వాళ్ళకు యేసుప్రభు సువార్త చెప్తూ ఆమె వచ్చిన ఒక పెద్ద మిషన్ ఉందన్నమాట. అక్కడ అరౌండ్ 2000 పీపుల్, 2000 మంది అందరూ కూడా కలిసి దేవుని పరిశుధాత్మ కొరకు కనిపెట్టారనమాట. సో అది ఎప్పుడంటే 1905వ సంవత్సరంలో వాళ్ళందరూ కూడా పరిశుధాత్మ కొరకు వాళ్ళు వెయిట్ చేసి దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుధాత్మ నింపబడారు. ఒక 500 మంది వరకు పరిశుధాత్మ నింపబడి వాళ్ళు కూడా చాలా అన్య భాషలతో మాట్లాడి ఇంకా దేవుణ్ణి మహిమపరిచారనమాట. సో దాని ద్వారా మన ఇండియాలో కూడా ఆ రివైవల్ అనేది మొదలైంది. అక్కడ నుండి కేరళ వరకు కూడా అది వెళ్ళింది అనమాట, పూనా టు కేరళ. సో డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఆ విధంగా సువార్తని ఇంకా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి కేరళ కూడా చాలామంది చాలా గొప్ప గొప్ప భక్తులు అందరూ కూడా బయలుదేరారనమాట. పెంతికోస్తు అనుభవం కలిగి ఇంకా సువార్తని ఇంకా చాలా బలంగా వాళ్ళు ప్రకటిస్తూ అన్ని ప్లేసెస్కి వెళ్ళారు. ఇంకా భారతదేశంలో ఉన్న అన్ని ప్లేసెస్ కూడా వెళ్ళారనమాట. సో తర్వాత అక్కడి నుండి చూస్తే మనము వీళ్ళు రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు కదా, వీళ్ళు కూడా ముందు వాళ్ళు ఏమన్నారంటే ఇదంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషల్లో మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఏం లేదు, ఇదంతా మానసిక ఉద్రేకము, ఇదంతా నిజం కాదు, ఇదంతా సత్యం కాదు అని చెప్పేసి వాళ్ళు దాన్ని నిరాకరించారు. కానీ తర్వాత వాళ్ళు నిజంగా సత్యం కొరకు ఆశ కలిగిన వాళ్ళు దేవుని వాక్యంని బాగా వాళ్ళు చదివి తెలుసుకొని మరి ఈ సత్యాన్ని వాళ్ళు కూడా అంగీకరించడము, మరి వాళ్ళు కూడా పరిశుద్ధాత్మతో నింపబడడం, వాళ్ళు కూడా అన్య భాషలతో మాట్లాడడం, వాళ్ళ ద్వారా కూడా అనేక విధమైన
మరి స్వస్థతలు, మరి ఇంకా అనేక విధమైన అద్భుతాలు, మరి అన్ని విధాల ఆ, పరిశుద్ధాత్మ వరములతో వాళ్ళు కూడా నింపబడి వాళ్ళు కూడా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారనమాట. సో అది కూడా అంటే ఈవెన్ ఎవరైతే ఇప్పుడు నమ్మకంగా ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఉండైనా పర్లేదు, వాళ్ళు రోమన్ క్యాథలిక్స్ వాళ్ళైనా ఇంకా వేరే ఎవరైనా ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తారో వాళ్ళు పరిశుద్ధాత్మ కొరకు కనిపెడతారో వాళ్ళకి దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తాడు. ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొంది ఇంకా మనము ప్రభు వరకు బ్యాప్టిజం తీసుకొని మరి ఆయన మార్గంలో నడుస్తామని మనం ప్రభువుకి సమర్పించుకుంటాము. రక్షణ పొందిన ప్రతి వాళ్ళకు కూడా దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తానని చెప్పారనమాట. సో అది అందరికీ కూడా దేవుడు ఇస్తాడు. సో ఆ విధంగా దేవుడు మరి క్యాథలిక్ సంఘాల్లో కూడా ఏంటంటే తత్వపరంగా వాళ్ళు మరి అభ్యాసం చేసి మరి ఇది సత్యమని అంగీకరించినప్పుడు వాళ్ళు కూడా పరిశుద్ధాత్మతో నింపబడింది మనము చూస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా మనం చూస్తే పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొలతలేని ఆత్మతో నింపి మరి దేవుని సువార్తని శక్తితో మరి ఇంకా శక్తితో ప్రకటించడమే కాకుండా ఇంకా దాంతోపాటు అనేక గుర్తులు కూడా దాని ద్వారా అంటే స్వస్థత వరములు అలాగా స్వస్థతతోను మరి అనేక విషయాలతో చేసి మరి ఆయన వాక్యాన్ని దేవుని వాక్యాన్ని ఆయన దేవుడు రుజువుపరచడానికి దేవుడు వాళ్ళని వాడుకునేది మనము చూస్తున్నాం. సో ఈ విధంగా అంత్య దినాల్లో మరి దేవుడు ఈ విధంగా కార్యం చేసేది మనము చూస్తున్నాం. సో ఇలాగా మరి మనము ఏం చేయాలంటే ఈ విధంగా మనం కూడా ఎవరైతే ఇప్పుడు యేసుప్రభు ఏమన్నారు, యోహాను 7:37-38 వచనాలు మనం చూస్తే ఈ విధంగా రాయబడి ఉంది. యేసుప్రభు చెప్పారు ఇది, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. సో యేసు ప్రభు మీద విశ్వాసం ఇచ్చిన వాళ్ళకి దేవుడు ఏమి ఇస్తాడు, పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తానని చెప్పారనమాట. సో మనము ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడము ఇది ఒక ఆప్షన్, ఒక చాయిస్ కాదు, కానీ రక్షణ పొందిన ప్రతి వాళ్ళు కూడా పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి. సో ఇక్కడ మన జీవితాన్ని మనం అర్పించుకున్నప్పుడు మనం ఏంటంటే దేవుడిని అడగాల, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభు అని దాహం కలిగిన వాళ్ళకి దేవుడు ఏమి ఇస్తాడో వాళ్ళ దాహాన్ని తీరుస్తాడు అనమాట. సో అన్ని నిమిత్తమే మనము దేవుని దగ్గర ప్రార్థన చేసే దేవుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపి మనల్ని కూడా గొప్పగా దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏంటంటే ప్రతి వాళ్ళని కూడా మనము మరి పరిశుద్ధాత్మతో మనం నింపబడిన అప్పుడు మన హృదయము ఇంకా మనం తగ్గిపోతాము, ఇంకా దేవుడే మనలో నుండి మహిమ పొందుతారనమాట. సో మనం ఏం గొప్ప వాళ్ళం కాదు, దేవుని కృపని బట్టి మనం రక్షణ పొందాము తప్ప మనలో ఏ మంచితనం కూడా లేదనమాట. సో దాన్ని బట్టి మనం చూస్తే దేవుని కృపని బట్టి మనం రక్షణ పొందాము కాబట్టి ఇంకా దేవుని మహిమపరచడానికి మన జీవితాన్ని మనం దేవునికి అర్పించుకోవాలి. సో దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 22:11 మనం చూస్తే ఇక్కడ ఏమైనా ఉందంటే, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధముగానే ఉండనిమ్మను అని వాక్యం రాయబడింది. సో పరిశుద్ధులు ఇంకా మనం ఏమవ్వాలి, ఇంకా పరిశుద్ధులు మనము అవ్వాలి, ఇంకా పవిత్రంగా ఉన్నవాళ్ళు ఇంకా పవిత్రంగా నీతిమంతులుగా మనము మార్చబడాలి తప్ప ఇంకా వెనక్కి జారిపోవడానికి వీల్లేదనమాట. సో లోకములు మనం చూస్తే వాళ్ళందరూ కూడా ఇంకా దుష్టత్వంలో పెరిగిపోతుంది, పాపము పెరిగిపోతుంది, కానీ దేవుని బిడ్డల్లో ఇంకా పరిశుద్ధతలో మనము పెరగాల అనేది దేవుడు మనతో చెప్తున్నారు. సో ఈ విధంగా మనం చూస్తే ఈ లాస్ట్ లెసన్లో మనము ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం గురించి మనము తెలుసుకుంటున్నాం. సో పరిశుద్ధాత్మ అభిషేకం కూడా మనం పొంది దేవుని కొరకే మనం వాడపడాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఎవరెవరైతే రక్షణ పొందారో, ఎవరైతే రక్షణ పొందలేదో మీరు రక్షణ పొందండి, మారుమనసు పొందండి. ఇంకా మనకు సమయము మనకు తెలియదు, ప్రభు రాకడకు ఎంతో సమీపంగా ఉంది. అన్ని విషయాలు మనం చూస్తే ప్రభు రాకడ ఎంతో త్వరగా ఉంది అనేది మనము చూస్తున్నాం. కాబట్టి మన జీవితాన్ని మనం దేవునికి అర్పించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా అంగీకరించి బ్యాప్టిజం పొంది మరి మనము మారుమనసు పొంది బ్యాప్టిజం పొంది మరి దేవుని ఆత్మతో పరిశుద్ధాత్మతో మనము నింపబడి మరి ఆయన నిమిత్తమై మరి ఆయన రాజ్య విస్తరింపు కొరకు మనం కూడా వాడపడాలని మనం దేవునికి మనం సమర్పించుకొని మనము ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇంతవరకు ప్రభా నాయన మీరు అనేక విషయాలు మాకు తెలియపరుచున్నారు నాయన రక్షణ పొందడమే కాదు కానీ నాయన ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడి మీ కొరకైనా మేము ఎంతో
శక్తి పొంది ప్రభా మీ మహిమని జీవించవలసిన వారమే ఉంచున్నాం ప్రభా. నాయన మా జీవితాలను మీకు సమర్పించుకున్నాం. నాయన బిడ్డలు ఒకరొకరు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు రక్షణ పొందలేదో వాళ్ళకి రక్షణ అనుభవాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ పొందిన ప్రతి వాళ్ళు కూడా నాయన మీ పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభా, నాయన పరిశుద్ధాత్మ బ్యాప్టిజంతో వాళ్ళు నింపబడి ప్రభా మీ నిమిత్తమే వాడబడడానికి మీరే కృప అనుగ్రహించి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని ఆయన అందరినీ కూడా వాళ్ళని ప్రభా వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఆయన మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరు రక్షణ పొంది మారుమనసు పొంది మీరు దేవుని రాజ్యంలో మీరు కూడా సభ్యులుగా ఉండాలా, దేవుని కొరకై మీరు కూడా వాడబడాలని మేము కోరుతూ మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. మీరందరూ కూడా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.